నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం రెహమత్ నగర్లో ఉన్నాం. బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే నిన్న ఒక సంఘటన జరిగింది. రెహమత్ నగర్లో ఎదురింట్లో ఉన్న కుక్క ఆ ఎదురింట్లోకి వెళ్ళిందన్న నెపంతో, ఒక చిన్న కారణంతో ఆ కుక్కని, అదేవిధంగా ఆ కుక్క యజమానులైనటువంటి వాళ్ళని కూడా ఆ ఎదురింటి వాళ్ళు చితకబాది, అంటే దారుణంగా క్రూరాతి క్రూరంగా చితక్కొట్టినటువంటి సంఘటన, అంత దారుణమైనటువంటి సంఘటన రెహమత్ నగర్లో జరిగింది. సో ఈ రెహమత్ నగర్లో జరిగిన ఈ సంఘటనకి అంతా కూడా చాలామంది ఉలికిపడినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే ఒక కుక్క పక్కింట్లోకి వెళ్ళినంత మాత్రానికే ఇంత దారుణంగా కొడతారా, అసలు ఎందుకు కొట్టారు ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో జరిగిన అంశాన్ని మీరు ఇక్కడ చూశారు కాబట్టి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఒక మూగజీవాన్ని హింసించడం కాకుండా అడ్డొచ్చినందుకు వాళ్ళని కూడా ఘోరంగా కొట్టడం అనేది చాలా దారుణమైనటువంటి చర్యగా అందరూ పరిగణిస్తూ ఉన్నారు. మీరేమంటారు? జరిగింది ఏదైతుందో తప్పండి, తప్పు జరిగింది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఇంకా పోలీసులు అనేది క్షమించకూడదు. సో మీరు చూసారా అసలు ఆ సంఘటన? చూసారా? వీడియోలో చూసానండి, వీడియోలు అందరూ చూసాము. ఓకే, సో ఏమవుతారు మీరు? నేనేం కాను, మేము వేరే ఏరియాలో ఇట్లా వీడియో చూసి ఇంకా మా రక్తం ఉడికి మేము ఇంకా ఏంటి చూద్దామని వచ్చాము. సో వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చా. ఓకే, సో నిజంగా దారుణం. మీరు ఆ విజువల్ చూశారు కదా, ఏమనిపించింది? చాలా బాధేసిందండి, చాలా చాలా అంటే చాలా బాధేసింది నాకు. ఇలాంటిది ఇంకొక చోట అవ్వకూడదు, ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు, దీన్ని కొంచెం పెద్దగా చేద్దామనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మేము ఒక 10 మంది కలిసి వస్తే అలా అక్కడక్కడ డిఫరెంట్ ఏరియాస్ హైదరాబాద్ మొత్తం నుంచి కొన్ని వందల మంది వస్తే నెక్స్ట్ టైం ఇలాంటిది జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. సో మీ పూర్తి సపోర్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడే కాదు, నేను నెక్స్ట్ టైం కూడా మా నెంబర్లు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం కూడా ఇలాంటిది ఏమైనా రిపీట్ అయితే ఖచ్చితంగా ఒక కాల్ చేస్తే ఒక అరగంట సమయంలో ఇక్కడికి వచ్చేస్తాం. ఇన్ ఫ్యూచర్ ఎనీ నీడ్ ఏదైనా అవసరం ఉంటే ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము సపోర్ట్గా ఉంటాం. నా పేరు భానుప్రసాద్ అండి. మేడం మీ పేరు? ప్రతి. మీరేమనుకుంటున్నారు మేడం? మీరు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు? ఏమనుకోవడం అంటే చేసిందైతే తప్పు పని, ఇంకా మళ్ళీ దాన్ని ఏమనుకుంటాం మనం? అది తప్పు అని చూసే చిన్నపిల్లలకు కూడా అర్థమవుద్ది కదా అది తప్పు అని చెప్పి. కానీ ఆ డాగ్కి, ఈ డాగ్కి అయినట్టు ఇంకొక డాగ్కి కావద్దు అని రూల్, ఇది మాత్రం స్ట్రిక్ట్గా తీసుకోవాలని చెప్పి ఒక రిక్వెస్ట్ అంతే. దీన్ని ఒకవేళ ఇంకా స్ప్రెడ్ చేసి దీన్ని ఇంకా అందరికి తెలిసేలా చేస్తే నెక్స్ట్ టైం రిపీట్ కాదు కదా. సో మరి బాధితులు ఘోరంగా దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్నారు. చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే బాధ అనిపించింది. ఇప్పుడు ఏం చెయ్యని వాళ్ళను అంత కొట్టే అంత పగ దేనికి అసలు వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసి రావాలి, ఇంట్లో దొంగతనమైనా లేకపోతే అట్లాంటి థింగ్స్ చేస్తేనే వదిలేస్తున్నారు ఈ డేస్లో. జస్ట్ మాటలకి ఇంత పెద్దగా వచ్చి కొట్టేయడము, చచ్చిపోయేంత కొట్టేయడం అనేది ఇట్స్ నాట్ ఫేర్. సరే అబ్బాయిలు కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అక్కడ అమ్మాయి వచ్చి ఒక లేడీ వచ్చినప్పుడు కూడా వాడు ఆగకపోతే వాడిని మనుషనల్లా లేకపోతే గొడ్డనల్లా కుక్కనల్లా, సారీ కుక్కనంటే కుక్కలు ఫీల్ అయిపోతాయి, వాడిని ఏమనాలు కూడా అర్థం కావట్లేదు. అసలు తిట్టడానికి బూతులు కూడా రావట్లేదు. సో వాళ్ళ కండిషన్ ఎలా ఉంది మేడం? చూశారు కదా? ఏమో వాళ్ళని అడుగుతున్నాం అప్పటి నుంచి. కంపల్సరీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ ట్యాక్స్ తీసుకోవాలండి. స్ట్రిక్ట్ ట్యాక్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. స్ట్రిక్ట్ ట్యాక్స్ అమెండ్మెంట్ అయితే కానీ ఇట్లాంటి జరగవు. ఓకేనా? వాడు 50 రూపాయలు కట్టేసి వైట్ వచ్చేస్తాడు, బెయిల్ పైన వచ్చేస్తాడు. అది కామన్ కదా. అది మనం బ్రోకరేజ్ సిస్టమ్ అని అన్నిట్లో ఉంది. బ్రోకరేజ్ సిస్టమ్ అన్నిట్లో ఉంది కాబట్టి దాన్ని కమిట్ అవుట్. కానీ దానికి ఎరాడికేట్ ఎట్లా చేస్తారు? దాని రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు? మీరా, నేనా, సొసైటీయా? ఎవరు? కలిసే కదా, అప్పుడే అవుతాయి కదా. మళ్ళీ మనం బతుకుతున్న సొసైటీ కదా అండి, సంసారాలుగా చేస్తున్నాం కదా, వేరే ఏం చేయట్లేం కదా. జనాలు ఎందుకు కళ్ళు తెరవట్లేదు ఇప్పుడు కూడా? ఈ వీడియోలు చూస్తుంటే గుండె పగిలిపోతున్నాయి, రగులుతుంది. ఆ రగులేమంటే ఇంతమంది వచ్చాం, ఆ రగులే రక్తమే, ఇంత ఉడుకు రక్తం వచ్చామని. ఎందుకు వచ్చాము? ఏదో అనిపిస్తేనే కదా వచ్చింది. సరే కుక్క పైకి వస్తుంది ఒక్కసారి చెప్పు, 2 సార్లు చెప్పు, మాట వేరే అది. కానీ దానికి అసలు రీజనే కాదు, దానికి పర్సనల్ గడ్జ్. సరే మీ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా మీరు కొట్టుకొని సావండి మనుషులు. ఆ కుక్క ఏం చేసిందండి పాపం? మీకు మీ ఫ్యామిలీలో వచ్చిందా? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చేమని చేసిందా మీకు? మీ పిల్లలకి ఏమైనా చేసిందా? మీ సంసారాలు ఖరాబ్ చేసిందా కుక్క? దాని ఆన్సర్ చెప్పాలి మీరు, వీళ్ళు చేసిన వాళ్ళు చెప్పాలా. తాగిన మత్తులోనో ఏదో వేసి ఏమైనా కొట్టడం, ఇది ఒకటి. ఇన్ ద సొసైటీ ఇప్పుడు బతుకుతున్నాం ప్రజెంట్ జనరేషన్లో, మనుషులకి రెస్పెక్ట్ లేదు. అండ్ లాస్ అండ్ ఆర్డర్స్ మనుషులకి వర్త్ అవ్వట్లేదు. అట్లీస్ట్ కుక్కలకైనా జంతువులకైనా ఇవ్వండి. చూస్తుంటే మానవత్వం ఇంకా బతికి లేదు, బతికేడు ఉందండి. ఒక ఆడ అని
ఒక హస్బెండ్ని కాపాడడానికి అంత ఇది వచ్చినా ఆమె విచ్చల్ వీడియో కొట్టిండ్రు. ఆల్ ద ఫ్రాక్చర్స్ అయినాయి, అప్పర్ అండ్ లోవర్ లిమ్స్ అన్ని ఫ్రాక్చర్స్ అయినాయి, అన్ని స్ట్రింగ్స్ అండ్ స్క్రూస్ అండ్ వాట్ ఆర్ ద పుట్టింగ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇలా మాట్లాడుతున్నాం, ఇన్ కేస్ వాళ్ళు ఏ జరగరాని ఘోరం జరుగుంటే అప్పుడు ఎట్లుండే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఫ్యామిలీ కోల్పోయినట్టే కదా, ఒక ఫ్యామిలీ కోల్పోయినట్టే కదండి. ఇప్పుడు ఇంత చుట్టూ లైక్ ఆల్మోస్ట్ ఇస్ 7:15, 7:30 కనిపిస్తున్నారు కదా వీడియోలో, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు? అట్లీస్ట్ ఆపడానికి ఏమైంది? ఒక 2 దెబ్బలని తక్కువ అయ్యాయి కదా. నిమిషం మనం ఆలోచించేది అదే కదా ఎవరికైనా. ఎందుకు ఇంత ఇదిగా చేస్తున్నారు అర్థం కావట్లేదు. మెయిన్ థింగ్ ఆ కుక్ ఏం చేసిందంటే, ఇక్కడ ఆ వీడియోలో మన క్లిప్పింగ్స్లో చూస్తే బయట ఒకసారి కొట్టాడు, ట్రై చేశాడు, బట్ అది హిట్ అవ్వలేదు, ఇంటికి వెళ్ళిపోయింది, దాన్ని కొట్టేశాడు. ఎందుకు కొట్టాలి? ఇంటికి ఉండే కదా, నీకేం కరవలేదు కదా. ఇంకోటండి, మనుషులకి రక్తాలు దొరుకుతాయి, మనుషులకి ఆర్గన్స్ దొరుకుతాయి, మనుషులకి నరాలు తెగిన నరాలు దొరుకుతాయి, కుక్కలకి దొరకవు. కుక్కలు నిన్న మొన్న ఢిల్లీలో ముంబైలో రేపులు జరిగాయి. అంటే సీసీ క్యామ్ ఫుటేజ్ ఉందని మనం ఇంత ఇదిగా మనకి ఇప్పుడు తెలుస్తుంది అన్నీ. అది కాకపోయి ఉండి ఇప్పుడు ఏం తెలిసేది? మన ప్రూఫ్ ఏంటి? అదే కదా. కుక్కలు పెంచిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలియదు, కుక్కలు పెంచిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలియదు. పెంచిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు కుక్క పిల్ల తెచ్చుకున్నప్పుడు కుక్క పిల్ల అని తెచ్చుకుంటాము, అది పెరుగుతున్న కొద్దీ మనిషి పెరిగినట్టే, అది చేసే జ్ఞాపకాలు, అది చేసే అల్లరి అవన్నీ సేమ్ మనిషిలాగే అది పెరిగి పెద్దగా అవుతుంది. ఇంత పెద్ద కుక్క అయిన తర్వాత దాన్ని ఎవడో వచ్చి కొట్టి చంపేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? రేపు మన పిల్లని ఎవరైనా చంపేసి ఊరుకుంటారా? గల్లీ అందరూ ఊరుకుంటారు? ఎవ్వరు ఊరుకోరు. ఒక మనిషిని అలాగే కొట్టి చంపుతుంటే ఊరుకుంటారా? ఒక చిన్న బాబు. ఇంకో విషయము, పిల్లలు పుట్టలేక ఎంతో మంది హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వీటిని దత్తత తీసుకుంటున్నారు, అడాప్ట్ చేస్తున్నారు పప్పీస్ని. ఎందుకు? ఒక పేరెంట్హుడ్ని క్రియేట్ చేస్తున్నాయండి అవి. ఆ ఎమోషన్స్ అన్ని బాండింగ్స్ పెట్టుకుంటున్నారు ఆ పప్పీస్తో. అవునాగా చెప్పండి. మీరు చూస్తున్నాం కదా, ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఒక రిహాబిలేషన్ సెంటర్స్ పెట్టేసుకున్నారు డాగ్స్ కోసం, ఏదన్నా పెద్ద వాలంటీర్ సెంటర్స్ పెట్టేసుకుంటున్నారు. ఎందుకు? ఆ కైండ్ ఆఫ్ ప్రేమ అభిమానం వచ్చినప్పుడే కదా. ఒక స్పీషియస్ నీకు అంత ప్రేమ అంత అభిమానం ఇస్తున్నారు నీకు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీ కర్మ ఏడు తగలాడింది అది ఒకసారి ఆలోచించుకో. ఒక మనిషిగా పుట్టాం కదా. మొత్తానికైతే మీరందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఎంతమంది వచ్చారు? ఇంకా పెద్ద ఎత్తున వస్తున్నారు, ఇందాక మీరు అన్నట్టుగా వస్తున్నారు. నిలబడతాం కూడానండి డెఫినెట్గా. నేను లాస్ట్ వరకు వాళ్ళకి శిక్ష పడాలి, ఇంకో చోట ఇలాంటివి జరగకూడదు, ఏ గల్లీలో కూడా జరగకూడదు. వీళ్ళకి కూడా ఈ గల్లీ వాళ్ళంతా సపోర్ట్ కావాలి, సారు వాళ్ళంతా కూడా సపోర్ట్, ఈ కాలనీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ వాళ్ళకి రక్షణ కల్పించాలి. లేకుంటే మేము ఎంత దూరమైనా వెళ్తాము, వాళ్ళైతే జైల్లోనే మగ్గిపోవాలి, బయటికి రావద్దు. సో అదండి, మొత్తానికైతే చాలామంది ఈ సంఘటన చూసిన వాళ్ళు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా వీళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. సో జరిగింది చాలా దారుణం, కఠిన శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టోరీ.